అందరికీ నమస్కారం. ముందుగా ఓం శ్రీమాత్రే నమః అని కామెంట్ పెట్టి లైక్ చేసి మా ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఈ సంవత్సరం జనవరి 10వ తేదీన వైకుంఠ ఏకాదశి లేదా ముక్కోటి ఏకాదశి పర్వదినాన్ని దేశవ్యాప్తంగా అంగరంగ వైభవంగా జరుపుకొనున్నారు. శ్రీమహావిష్ణువుకు అత్యంత ఇష్టమైన ఈ పర్వదినాన కొన్ని పూజలు చేసినట్లయితే మీరు శ్రీమహావిష్ణువును ప్రసంగం చేసుకోవడంతో పాటు లక్ష్మీ కటాక్షం కూడా పొందవచ్చు. తద్వారా మీరు ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడే అవకాశముంటుంది. అలాంటి పూజల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. వైకుంఠ ఏకాదశి రోజు చేయాల్సిన పూజలు ఇవే. వైకుంఠ ఏకాదశి రోజున శ్రీమహావిష్ణువుకు అత్యంత ప్రీతికరమైన పూజలు వ్రతాలు ఆచరించడం వల్ల సాక్షాత్తు మహాలక్ష్మీ దేవి కటాక్షం పొందే అవకాశముంటుంది. వైకుంఠ ఏకాదశి రోజున విష్ణు సహస్రనామాలు చదివినట్లయితే మీరు దీర్ఘకాలంగా ఇబ్బంది పడుతున్న పలు సమస్యల నుంచి బయటపడతారు. వైకుంఠ ఏకాదశి రోజున ఉపవాసం చేయడం వల్ల మీరు సకల పాపాల నుంచి విముక్తులు అవడంతో పాటు అనేక రకాలుగా మీ జీవితంలో భగవంతుని శుభాశీస్సులు తగ్గడానికి ఉపయోగపడుతుంది. ఎవరైతే ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్నారో అలాంటివారికి మహాలక్ష్మీదేవి కృప కోసం వైకుంఠ ఏకాదశి రోజున లక్ష్మీనారాయణుడిని దర్శించుకోవడం ద్వారా మీరు సకల కష్టాల నుంచి బయటపడే అవకాశం లభిస్తుంది. వైకుంఠ ఏకాదశి పర్వదినాన దానధర్మాలు చేయడం ద్వారా కూడా మీరు అనేక రకాలుగా భగవంతుడి ఆశీర్వాదం పొందవచ్చు. ఎవరైతే గోవులకు ఈరోజు అరటిపండు అదేవిధంగా బెల్లం తినిపిస్తారో వారికి సాక్షాత్తు లక్ష్మీదేవి కటాక్షం లభిస్తుంది. తద్వారా వారు ఆర్థిక సమస్య నుంచి బయటపడతారు. వైకుంఠ ఏకాదశి పర్వదినాన నదీ స్నానం చేయడం వల్ల అనేక రకాల పుణ్యఫలాలు లభించే అవకాశముందని పురాణాలు చెబుతున్నాయి. అలాగే ఈరోజు పెద్దల ఆశీర్వాదం తీసుకోవడం వల్ల మీ జీవితంలో చక్కటి ఫలితాలను అందుకునే అవకాశముందని శాస్త్రం చెబుతోంది. వైకుంఠ ఏకాదశి పర్వదినాన శ్రీమహావిష్ణువును ఆరాధించడానికి అనేక మార్గాలు ఉన్నప్పటికీ ఈ పర్వదినాన ఉపవాసం చేయడంతో పాటు లక్ష్మీనారాయణ సందర్శించుకుని తమ కోరికలను భగవంతుడికి తెలిపినట్లయితే ఆ కోరికలు తీరే అవకాశముందని శాస్త్రం చెబుతోంది. మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.